లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఒక స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది చాలా అతి గొప్ప మజిలీ అండ్ అతి గొప్ప మైల్ స్టోన్ అని చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే నవమాసాలు బిడ్డని మోసి ఒక జీవాన్ని తన శరీరంలోనే ఆరోగ్యవంతంగా పోషిస్తూ ఆ తర్వాత బిడ్డకి జన్మనివ్వడం అంటే అది మామూలు విషయం కాదు. సృష్టిలో ఎంత అద్భుతమో మాటల్లో చెప్పలేము. ఇది కేవలం భారతీయ సెంటిమెంట్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దిస్ ఇస్ వాట్ పీపుల్ ఫీల్ అబౌట్ మదర్హుడ్. ఇవాళ మనం ఆరోగ్యకరమైన గర్భం అంటే ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడబోతున్నాం. అలాగే ఇలాంటి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఒక్కోసారి వస్తాయి అనుకోని విధంగా. వాటిని ఎలా గుర్తించాలి, వాటికి పరిష్కారాలు ఏంటి? మనతో పాటు ప్రముఖ లాప్రోస్కోపిక్ సర్జన్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ పూజితా దేవి సురనేని ఉన్నారు. షీస్ ఫ్రమ్ బర్త్ రైట్ రెయిన్బో హాస్పిటల్స్. అందరికీ సుపరిచిత డాక్టర్ అండ్ వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. డాక్టర్ పూజితా దేవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సాక్షి లైఫ్కి స్వాగతం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. సో యా, మీరు అన్నట్టు ఇట్స్ లైక్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్, మనం తెలుగులో చెప్తే రెండో జన్మ. అవును. సో అది డైరెక్ట్గా ఎవరైనా చెప్తారు ఇట్స్ లైక్ రెండో జన్మ అని. బికాస్ అది ఓన్లీ కాంప్లికేషన్స్ రిలేటెడ్ కాకుండా విల్ బి నైస్లీ న్యూలీ బార్న్ యాజ్ ఎ మదర్. ఇట్స్ అ న్యూ క్యారెక్టర్ విచ్ ఇస్ కమింగ్ అవుట్. అసలు పేషెంట్స్ లేని వాళ్ళు కూడా పేషెంట్స్తో బయటకు వస్తారు. మదర్హుడ్ అనేది ఇట్స్ అ గిఫ్ట్. సో మీరు అన్నట్టు కాంప్లికేషన్స్ ఆర్ ఆల్సో మోర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఎస్, నవడేస్ మనకున్న టెక్నాలజీకి, మనకున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్కి, ద వే వీఆర్ అప్గ్రేడింగ్, వీ కెన్ హ్యాండిల్ ఎనీ కాంప్లికేషన్ కేసెస్. నేను ఒకటే చెప్తాను, ఎనీ కాంప్లికేషన్స్ వెన్ వీ సీ ఇన్ ప్రెగ్నెన్సీ, సో ఐదర్ ఎనీథింగ్, ఎనీ రిలేటెడ్ విత్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్ విత్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ పాజిటివిటీ. రైట్. సో లెట్స్ బీ పాజిటివ్. సో బిఫోర్ అటరింగ్, బికాస్ వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కాంప్లికేషన్స్ ఫస్ట్ మనకి భయం వచ్చేస్తుంది. అంటే డాక్టర్ ఇంత చెప్తున్నారు, అమ్మో ఇది నాకు అవుతుందేమో అన్న భయం ప్రతి ఫీమేల్కి ఉంటుంది. అవును. డోంట్ థింక్ అబౌట్ దాట్. అందరూ ఒకటి కాదు. సో బిఫోర్ ఎంటరింగ్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ అబౌట్ దిస్. సో మేబీ ఇన్ కేస్ కాంప్లికేషన్స్ మనం అనుకున్నట్టు కనుక తీసుకుంటే చాలా కాంప్లికేషన్స్ ఫస్ట్ ప్లాసెంటాతో స్టార్ట్ అవుతాయి. రైట్. బిఫోర్ వి గో ఇన్ టు ది డీటెయిల్స్, డాక్టర్ పూజితా దేవి, గతంలో పూర్వకాలంలో 11 మంది పిల్లలు, 10 మంది పిల్లలు అసలు అలవోకగా అలా కనేసేవాళ్ళు. అండ్ సంవత్సరం గ్యాప్ తోటి అంతమంది పిల్లల్ని అంటే కనే ఓపిక కూడా ఉండేది. అట్ ద సేమ్ టైం హెల్దీ ప్రెగ్నెన్సీస్ చూసేవాళ్ళం చాలా వరకు. కరెక్ట్. ఇప్పుడు ఏమిటి, ఎందుకు కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయంటారు? ఇజ్ ఇట్ ద లైఫ్ స్టైల్, లేకపోతే స్త్రీ హార్మోన్స్లోనే మార్పులు వచ్చేసాయంటారా? ఫస్ట్ థింగ్ ఈజ్ డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు ప్రతి టాక్లో అయినా ప్రతి ఆర్టికల్ అయినా ఒకటే చెప్తాను, ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ గ్రోయింగ్ ఇన్ ఆల్ ద వేస్. రైట్. బట్ అట్ ద సేమ్ టైం మనం అట్లానే హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. వీఆర్ బీయింగ్ యాక్టివ్ ఇన్ కెరియర్, వీఆర్ బీయింగ్ యాక్టివ్ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ ఆల్సో వీఆర్ బీయింగ్ యాక్టివ్ విత్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్సో. ఆ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, కొంచెం లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, మల్టీ టాస్కింగ్, పాపం వర్క్ చేస్తున్నాము, ఇంట్లో వంటలు చేస్తున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము. సో ఎనీథింగ్ డెఫినెట్గా మనకి కాంప్లికేషన్స్ అయితే యాడప్ అవుతూ ఉన్నాయే తప్ప వీఆర్ నాట్ హోల్డింగ్ ఎనీవేర్. ఎక్కడ కూడా మనం అలా ఆపినట్టుగా అయితే అనిపించట్లేదు. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే మనకి 13 years నుంచి ఈ రోజుల్లో మనం కొంచెం ఫీమేల్స్ని అంటే గర్ల్స్ని అలర్ట్ చేయాల్సి వస్తుంది. మనం మీరు అన్నట్టుగా పాతకాలపులో ఆడవాళ్ళు అందరూ చక్కగా 11 డెలివరీస్ చేశారు అని అంటే ఎవరు కూడా ఇంట్లో కూర్చొని ఆడుకున్న వాళ్ళు లేరండి. అందరూ చక్కగా బయట ఆడుకున్నాం. వీఆర్ ఎక్స్పోజ్ టు సన్, వీఆర్ ఎక్స్పోజ్ టు లాట్స్ ఆఫ్ అంటే మంచి ఎక్సర్సైజెస్కి ఎక్స్పోజ్ అయ్యాం. అన్ని రకాలుగా కూడా ఫ్యామిలీలో కూడా యునైటెడ్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. ఈ అన్నిటి వల్ల ఒకరికొకరికి హెల్ప్ ఉండటం వల్ల కూడా మనకి సైకలాజికల్ అండ్ ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉండేది. సో ఈ రోజుల్లో మనం ఆ రెండు లాగ్ అవుతున్నాం. సో ఆ రెండిటి వల్ల ఫస్ట్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇవి రెండు కరెక్ట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఈవెన్ నౌ మనకి హార్మోనల్ చేంజెస్ ఏం రాలేదు, మనం ఇండ్యూస్డ్ చేంజెస్ వచ్చినాయి అని మాత్రం చెప్పగలను. రైట్. ఫస్ట్ ఒక చాలా అన్యూజువల్ బట్ ప్రాబబ్లీ మీకు యూజువల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడదాం డాక్టర్ గారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే కన్సెప్షన్ ఇన్ ద ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ ఇన్సిడెన్స్ ఎంతవరకు మనకు కనిపిస్తోంది ఈ మధ్య, ఎందువల్ల?
యాక్చువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేది ఒకటి మీరు అన్నట్టుగా ఓన్లీ ఫెలోపియన్ ట్యూబ్లో కాదు స్వప్న గారు, అన్ని ప్లేసెస్ అంటే ఎనీథింగ్ రాంగ్ ప్లేస్ని ఎక్టోపిక్ అని అంటాం. ఓహో ఎస్, గర్భసంచి ఒకటి గర్భసంచి లోపల వస్తే ఇట్ ఈస్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ. గర్భసంచి లోపల బయట అంటే అది ఫెలోపియన్ ట్యూబ్స్లోనూ అవ్వచ్చు, ఓవరీలోనూ అవ్వచ్చు, లేదంటే అబ్డామిన్ ప్రెగ్నెన్సీస్. ఐ హ్యావ్ సీన్ ఈవెన్ 20 వీక్స్ అబ్డామినల్ ప్రెగ్నెన్సీస్ కూడా చూసాం మేము. సో తెలియకుండా అంటే ఇప్పుడు IVF కన్సెప్షన్స్ కానివ్వండి. సో మీరు కారణాలు అడిగారు. సో యూజువల్లీ ఆర్టిఫిషియల్ కన్సెప్షన్స్ ఎక్కువైపోయినాయి. యూజువల్లీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ మనకి ఆర్టిఫిషియల్ కన్సెప్షన్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. అంటే అది IUI కానివ్వండి, ఓవులేషన్ ఇండక్షన్ కానివ్వండి. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినైజేషన్. సో ఇవన్నీ కూడా ఫర్టిలిటీ టెక్నిక్స్ మనం యూజ్ చేసేవి. IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటాం, అందరికి అర్థమయ్యేది. సో వీటిటన్నిటిలో కూడా కొంచెం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ పర్సంటేజెస్ ఎక్కువ, కానీ అన్ని ఎక్టోపిక్స్ అవుతాయి అని చెప్పకూడదు. సక్సెస్ రేట్స్ ఆర్ మోర్ 15 to 20% వీసీ ఎక్టోపిక్స్. అది పక్కన పెట్టేస్తే ఇన్ కేస్ ఇప్పుడు జరిగేది అంటే మేబీ దిస్ ఇస్ అ రైట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్ అవర్ ఫీమేల్స్. అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, వీటి యూసేజ్ ఎక్కువైపోయింది. IPL ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, మేబీ వీ షుడ్ నాట్ సే ఓన్లీ బ్రాండ్, దట్ ఈస్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ అనే వాటికి మాత్రం డెఫినెట్గా మిస్యూజ్ ఎక్కువైపోయింది. సో ఏం జరుగుతుంది డాక్టర్ గారు అంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ తీసుకోవడం వల్ల వాళ్ళు అవాయిడ్ చేసాం అనుకునే ప్రెగ్నెన్సీ జరిగిపోతుందా? అది జరగటం కంటే యూజువల్లీ కన్సెప్షన్ దీంట్లో క్విక్గా ఒక కాన్సెప్ట్ ఏంటంటే అండి, ఒకటి ఫస్ట్ ఎంబ్రియో ఫామ్ అయినప్పుడు దట్ గోస్ ఇన్ టు ది అంటే మనకి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్తుంది. ఫెలోపియన్ ట్యూబ్లో నుంచి ఇక్కడ స్పర్మ్స్ వచ్చి ట్యూబ్లో ఫస్ట్ కన్సెప్షన్ వచ్చి అక్కడి నుంచి గర్భసంచిలోకి మూవ్ అవుతుంది. ఇలాంటి ఏమైనా పిల్స్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే అన్నెసెసర్లీ అక్కడ ట్యూబ్లో స్ట్రక్ అయిపోతుంది. సో ఆ ట్యూబ్ స్ట్రక్ అవటం వల్ల అంటే మొటిలిటీ తగ్గిపోయి ఆ ట్యూబ్లో స్ట్రక్ అవటం వల్ల వీఆర్ గెటింగ్ ఎక్టోపిక్స్. సో ఈ యూసేజ్ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ వితౌట్ గైడెన్స్ ఆఫ్ డాక్టర్స్ కనుక తీసుకుంటే అంటే రిపీటెడ్ యూసేజ్ వన్స్ ఆర్ ఇట్స్ ఓకే, కానీ అది కూడా డాక్టర్ సజెషన్స్ తీసుకునే చెప్తాం, ఎందుకంటే అందరూ ఫిట్ కాదు. ఇది ఒకటే కాకుండా మేబీ ఐ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఇంకొక కాంప్లికేషన్స్ అన్నెసెసరీ బ్లడ్ క్లాటింగ్స్ కానీ ఆ పిల్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనం జనరల్లీ ఇలాంటి పిల్స్ అన్ని అవాయిడ్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్, ఈవెన్ ఆల్కహాల్ ఇంటేక్ మొటిలిటీ ఆఫ్ ఫెలోపియన్ ట్యూబ్స్ని తగ్గించేస్తుందండి. సో ఎక్టోపిక్స్ ఎక్కువగా కూర్చునే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో బట్ మనకు తెలిసినంత వరకు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది రిస్కీయే కదా? ఇట్ ఈజ్ రిస్కీ. ఎక్టోపిక్లో యాజ్ సచ్ చాలా మంది పాపం ఓపీలో అడుగుతారు, డాక్టర్ ఐ గాట్ ఎక్టోపిక్, నేను ఇది అన్ప్లాన్డ్ బ్యాడ్ లక్గా అన్నోన్ రీజన్స్తో చాలా మందికి వస్తాయి. ఐదర్ ఇట్ క్యాన్ బి సింపుల్ ఇన్ఫెక్షన్స్. సో సింపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటాయి. మనం అలా ఉన్నప్పుడు ఏం చెప్తాము అని అంటే అడుగుతారు పాపం డాక్టర్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గర్భసంచిలో పుష్ చేయడానికి మీ దగ్గర ఆప్షన్ లేదా అని. అలా ఉండదు, ఎందుకంటే గాడ్ గివెన్ మెకానిజం ప్రెగ్నెన్సీ అది డెసిడ్యువల్ రియాక్షన్ అని అంటాం, అంటే చొచ్చుకుపోయే తత్వం. సో గర్భసంచిలో కనుక ఎండోమెట్రియంలో కూర్చుంటే చక్కగా చొచ్చుకుపోతుంది. అది ట్యూబ్లో ఉండి అది 9 నెలల ప్రెగ్నెన్సీ లాగా గర్భసంచిలో పెరుగుతుంది. అదే ట్యూబ్లో ఉందనుకోండి దట్ ఈస్ వెరీ థిన్, మన ఫింగర్ కంటే సన్నగా ఉంటుంది. సో దానిలో కనుక చొచ్చుకుపోయి అది డిస్టెంట్ అవుతూ ఉంటే అంటే బేబీ పెరుగుతూ ఉంటే అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గాడ్ గివెన్ మెకానిజం, మన గర్భసంచి 9 నెలలు పెరిగే కెపాసిటీ ఉంటుంది కానీ ట్యూబ్స్కి ఆ కెపాసిటీ ఉండదు. సో వెంటనే మనం సర్జరీ చేసి తీసుకోకపోతే అన్నెసెసరీగా ఆ ట్యూబ్ రప్చర్ అయిపోవటం కానీ అన్నెసెసరీగా మన బొజ్జులో హిమోపెరిటోనియం, నేను 2 liters ఆఫ్ బ్లడ్ని కూడా చూశాను నేను. పేషెంట్ కమింగ్ అంటే పేషెంట్ మన ఎమర్జెన్సీకి వచ్చేటప్పటికే వాళ్ళ బీపీ డౌన్ అయిపోవటం, కంప్లీట్గా పేల్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. సో దిస్ ఇస్ నథింగ్ టు గెట్ స్కేర్డ్ అండి. అందుకనే ఫస్ట్ విజిట్ ఎప్పుడు కూడా మిస్ అయిన తర్వాత ఒకసారి రండి, 7 weeksలోనే ఒకసారి స్కాన్ చేయించుకోండి, సైట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ చూసుకోండి అనేది డాక్టర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో మీరు చెప్తున్న ఈ కేసెస్ అన్నీ కూడా ఇలా సడన్గా రప్చర్ అవ్వడం అనేది ప్రెగ్నెన్సీ డిటెక్ట్ చేయకపోవడం అండ్ ఆ ప్లేస్లో ఏ ప్లేస్ అయితే రాంగ్ ప్లేస్ అనుకుంటున్నాం ఆ రాంగ్ ప్లేస్లో ఆల్రెడీ శిశువు కొద్దిగా పిండం కొంత పెరగడం వల్ల అత లేట్గా తెలుసుకుని అక్కడ రప్చర్ అయిన తర్వాత తెలియడం వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు ఇలా జరిగిందని చెప్పి. సో ఫస్ట్ మిస్ అవ్వగానే పీరియడ్ వెళ్ళి చెక్ చేసుకోవడం చాలా అవసరం అంటారు. ఎప్పుడు ఒకవేళ పెయిన్ ఉన్నా కానీ ఇన్ కేస్ బాగా సివియర్ అబ్డామినల్ పిల్లల పట్టుకునేటట్టు కనుక పీరియడ్ మిస్ అయిన తర్వాత అనిపిస్తే ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, ఒకసారి వచ్చి స్కాన్ చేయించుకోండి అనే చెప్తాం. ఆర్ ఒక్కొక్కసారి దీనికి మేబీ లక్షణాలు బాగా అక్యూట్గా పెయిన్ రావటం అంటే సివియర్ పెయిన్ రావటం, ఒక స్పాటింగ్ అవ్వటం, బ్లీడింగ్, ఇవన్నీ కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్లో కనిపిస్తాయి. సో వచ్చి ఎప్పుడైనా స్పాటింగ్ అయినప్పుడు క్విక్గా ఒక స్కాన్ చేయించుకుంటే వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్, ఇది సొల్యూషన్ వచ్చేస్తుంది మనకి. రైట్. ఇది అఫ్ కోర్స్ మీరు అన్నది అన్యూజువల్ కేస్ అండ్ ప్రాబబ్లీ ఇది
ఆస్కారం లేదు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడానికి అని చెప్పారు. బట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసిన పరిస్థితుల్లో ఒక 2-3 కాంప్లికేషన్స్ మనం తరచూ వింటూ ఉంటాం. ప్లసెంటాకి సంబంధించి అని చెప్పారు. అసలు ప్లసెంటా అంటే బేబీకి ఆక్సిజన్ అండ్ అన్ని సప్లై చేసే ఒక న్యూట్రిషన్ సప్లై చేసే ఒక మాధ్యమం అనాలా, ఒక బ్యారియర్ అని చెప్పాలి. సో వాట్ హ్యాపెన్స్ అండి, ప్లీజ్ టెల్ us the complications associated with placenta. ఫస్ట్ ప్లాసెంటా విషయానికి వచ్చేటప్పటికి ఒక కాంప్లికేటెడ్ కేసెస్, హై రిస్క్ కేసెస్ అంటే ఒక డాక్టర్కైనా సరే అబ్బా అనిపించేవి 2 ఉంటాయండి. ఒకటి ప్లాసెంటా ప్రీవియా, ఒకటి అబ్రప్షో ప్లాసెంటా అంటాం. ప్లాసెంటా ప్రీవియా అండ్ అబ్రప్షో నేను ఎప్పుడు నా పేషెంట్స్ ఎవరైనా ఇది చూస్తే అమ్మ జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు కూడా దీనికి నా దగ్గర ట్రీట్మెంట్ ఉండదు, సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అని అంటాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ మనకి. రైట్. ఎందుకు అని అంటే ప్లాసెంటా ప్రీవియా అంటే అసలు ఏంటో చెప్తానండి. ప్రీవియా అని అంటే జనరల్గా మనకి గర్భసంచి ఒక అప్పర్ సెగ్మెంట్, లోవర్ సెగ్మెంట్ లాగా డివైడ్ చేస్తాం. అవును. సో యూజువల్లీ అప్పర్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు ఇలా గర్భసంచి చుట్టే దాన్ని డివైడ్ చేస్తే ఎప్పుడు ప్లాసెంటా పైన ఇంప్లాంట్ అవుతుంది. అంటే ఐదర్ ఫండల్ పైన కానీ, పక్కకి కానీ, యువతలకి కానీ ఇంప్లాంట్ అవుతుంది. కానీ లోవర్ సెగ్మెంట్లో కనుక ఇంప్లాంట్ అయితే, సో దాంట్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి మనకి. కింద కనుక ఇంప్లాంట్ అయితే దాన్ని ప్లాసెంటా ప్రీవియా అని అంటాం. ఇంప్లాంట్ అంటే అక్కడికి వచ్చి ఫామ్ అవ్వటం. ఒక్కొక్కసారి ఇన్ కేస్ 12 వీక్స్లోనో 13 వీక్స్లోనో ఫస్ట్ ప్లాసెంటా పొజిషన్ మనం ఎన్టీ స్కాన్లో చూస్తాం. రైట్. ఆ స్కాన్లో కనుక ప్లాసెంటా ప్రీవియా కనిపిస్తే విల్ కీప్ దెమ్, అంటే వాళ్ళని రెస్ట్లో పెడతాం, వాళ్ళని ఎక్కువ వాకింగ్ చేయొద్దని చెప్తాం. బ్లీడింగ్స్ ఏమైనా స్పాటింగ్స్ కానీ ఏమైనా అయితే కనుక ఖచ్చితంగా రండి అంటాం. అండ్ కొంచెం ఎందుకు అంటే ఆ టైంలో నేను వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏం చెప్పనండి, బికాస్ దేర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ మైగ్రేషన్ అని అంటాం. మైగ్రేషన్ అని అంటే పైకి మూవ్ అవే తత్వం. సో మనకి ప్రెగ్నెన్సీ 9 నెలలు చక్కగా పెరిగేటప్పుడు అది కూడా ప్లాసెంటా స్లోగా పైకి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మెల్లగా మైగ్రేట్ కనుక అయిపోయి గ్రోత్ స్కాన్ కనుక చక్కగా వచ్చేస్తే, అంటే నార్మల్ పొజిషన్కి వచ్చేస్తే దర్ ఇస్ నథింగ్ టు గెట్ స్కేర్డ్. రైట్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్లో కనిపించి సెకండ్ ట్రైమిస్టర్ అంటే నెక్స్ట్ 3 నెలల్లో కనుక కరెక్ట్ అయిపోతే యూఆర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇన్ కేస్ 28 వీక్స్ దాటిన తర్వాత కనుక మైగ్రేట్ అవ్వలేదు, అది అలానే ఉండిపోయింది అని అంటే సేమ్ బెడ్ రెస్ట్ కంటిన్యూ చేయాలి. సో పేషెంట్ తరపున నాకంటే కూడా పేషెంట్ హోంవర్క్ ఎక్కువ ఉంటుంది ఇందులో. చక్కగా రెస్ట్ తీసుకోండి, లైఫ్లో అసలు మీకు ఇంకా రెస్ట్ దొరకదండి అన్నట్టుగా రెస్ట్ తీసుకోండి అని చెప్తాను. అది ఎందుకంటే ఏ మూవ్మెంట్ అయినా కూడా దానికి అగ్రవేట్ అయ్యి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్. సో మనం ఏం చెప్తామంటే ఇంకా హాయిగా రెస్ట్ తీసుకోండి అమ్మా, దీని గురించి ఆలోచించవద్దు, దిస్ ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్ అని చెప్తాం. మోర్ ఓవర్ అంటే చాలా మంది అడుగుతారు, డాక్టర్ ఐ కాంట్ స్టే అట్ హౌస్ అనో లేకపోతే మాకు బోర్ కొడుతుందనో, అసలు ఏమీ ఆలోచించొద్దు అని కౌన్సిలింగ్ చేసి దట్ ఈస్ ది ట్రీట్మెంట్ అని చెప్పి ఇంటికి పంపిస్తాం. ఇలాంటప్పుడు ఒకవేళ కనుక లాస్ట్లో దీంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి. మనకి గర్భసంచి మూతి ఇలా ఉంటే కనుక ప్లాసెంటా ఎక్కడ కూర్చున్న దాన్ని బట్టి మనం గ్రేడింగ్ చేస్తూ ఉంటాం. 1, 2, 3, 4 సింపుల్, మనకి అందరికి తెలిసింది. గ్రేడ్ పెరుగుతున్న కొద్దీ మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. మనకి గర్భసంచి కనుక కొంచెం పక్కకు ఉంటే అది జస్ట్ ఆనుకోను అలా ఉంటే కనుక 1, నెక్స్ట్ ఇంకా దగ్గరికి వస్తే 2, ఇంకా దగ్గరికి వచ్చేస్తే 3, 4 కవరింగ్ అని అంటాం. కవరింగ్ ఆజ్ ఎప్పుడు కూడా మంచిది కాదు. సో ఐ షుడ్ నాట్ ఆ టర్మ్స్ అన్ని యూజ్ చేయను, బాబోయ్ అన్నట్టుగా ఏమీ చెప్పను, బట్ కాకపోతే అవి మంచిది కాదు. ఈ కేసెస్లో చాలా మంది అడుగుతారు వీళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వదా డాక్టర్ అని. ఫైనల్లీ మనం ఒక 37 వీక్స్కి వచ్చేసాం, వాట్ నెక్స్ట్, ఇట్స్ డెలివరీ. అవును. సో మనం రెస్ట్ తీసుకున్నాం, ట్రీట్మెంట్స్ అన్ని బాగానే ఇచ్చాం, రిలాక్స్డ్గా యూట్రస్ పెట్టడానికి అన్ని హార్మోన్స్ ఇచ్చాం, అండ్ ఫైనల్లీ వి రీచ్ 37. ఫస్ట్ క్వశ్చన్ నన్ను పేషెంట్ అడిగేది, డాక్టర్ వై కాంట్ వి ట్రై నార్మల్. పాపం వాళ్ళ ఆశ బట్టంలో తప్పలేదు, సో దట్స్ ఇన్నోసెన్స్. కాకపోతే ఏమవుతుందంటే గర్భసంచి మూతి తెరుచుకునేటప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు ఆ ప్లాసెంటా అనేది విడిపోయి ఫస్ట్ దారి ఉండదు, బేబీ హెడ్ రావడానికి, దట్ ఈస్ అన్ అబ్స్ట్రక్షన్. అట్ ద సేమ్ టైం ఓపెన్ అయినప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది. సో బ్లీడింగ్ వల్ల బేబీకి ఆక్సిజన్ వెళ్ళటం అనేది తగ్గిపోతుంది. సో ఇట్స్ డేంజరస్. రైట్. సో ఈ కేసెస్ మాత్రం బ్యాడ్ లక్ ఇస్ లైక్ వీ హ్యావ్ టు డైరెక్ట్లీ గో ఫర్ C-section. సో దిస్ ఇస్ ప్లాసెంటా ప్రీవియా. సో ప్లాసెంటా ప్రీవియా ఇప్పుడు ఇది జస్ట్ ఓన్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడుకున్నామండి. మనకి ఒకవేళ ప్రీవియస్ C-section అయింది ఒక పేషెంట్కి, ప్రీవియస్ C-section అయ్యి ప్లాసెంటా ప్రీవియా ఉంటే యాంటీరియర్గా ఒక కోత అనేది ఉంటుంది. సో మాయ కనుక అంటే ప్లాసెంటా కనుక అక్కడికి వెళ్ళి అతుక్కొని ఉంటాయి. సో దానికి కూడా అక్రీటా, ఇన్క్రీటా, పర్క్రీటాస్ అని ఉంటాయి. అవి కనుక గట్టిగా అతుక్కొని ఉంటే కనుక అవి చాలా డేంజరస్. సో వాటికి కూడా మేము భయపడొద్దు ఈ రోజులు అని చెప్తాం. రైట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే, ఎందుకంటే ఇలాంటి ప్లాసెంటా ప్రీవియా కేసెస్ని యుట్రైన్ ఆర్టరీ అంటే మన గర్భసంచికి సప్లై చేసే వెజల్ని బ్లాక్ చేసి మరీ డెలివరీస్ చేసిన కేసెస్ ఉన్నాయి. వితౌట్ బ్లడ్లెస్ హ్యాపీగా బేబీని తీసుకొని, అంటే బ్లీడింగ్ అవ్వకుండా
బేబీని ఇంటికి తీసుకొని వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ సొల్యూషన్స్ ఉన్నాయి వాటికి, సో భయపడాల్సిన అవసరం లేదు. రైట్. కొన్ని కేసెస్ మాత్రం మేబీ ఒక చిన్న ఎడ్యుకేషన్ లాగే అనుకోవాలి. నేను చెప్పడం కొంచెం భయం వేసినా కానీ బాగా అతుక్కున్న కేసెస్, అక్రీటా కేసెస్లో గర్భసంచి తీసిన కేసెస్ కూడా ఉన్నాయండి. కానీ అంటే దిస్ నీడ్స్ అండ్ మల్టీ స్పెషాలిటీ, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. మనకి బ్లడ్ బ్యాంక్స్ ఉండి when two gynecologists are nicely available on table, there is no complication. అంత సివియర్గా కాంప్లికేషన్ వెళ్ళినప్పుడు మనం ఆలోచించేది రెండే, ఒకటి మదర్ హ్యాపీగా ఇంటికి వెళ్ళటం, బేబీ ఇంటికి వెళ్ళటం. ఒక చాలా ధర్మ సంకటం అనండి, క్లిష్టమైన ప్రశ్న అడుగుతాను డాక్టర్ గారు. బేబీని డెలివరీ చేసేటప్పుడు రిస్క్ ఉన్నప్పుడు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురావడం మీ ప్రాథమిక కర్తవ్యం. కానీ ఎప్పుడైనా మనకు అలాంటి సిచ్యువేషన్ వస్తుందా, ఇలాంటి అంటే కాంప్లికేటెడ్ కేసెస్లో వేర్ యూ హ్యావ్ టు చూస్ వన్ ఓవర్ ది అదర్? మీరు అన్నట్టు ఉంటుంది. ఇది ఎక్కువగా అబ్రప్షోలో ఉంటుందండి. ఎందుకంటే అబ్రప్షో అనేది మాయ వెనకాల బ్లీడింగ్ ఆల్రెడీ అయిపోతుంది. పాపం వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదో నొప్పి అనుకొని కొంచెం డిలే చేసి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ టైంలో ఏమవుతుందంటే బేబీ హార్ట్ బీట్ ఒక్కొక్కసారి ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీ హార్ట్ బీట్ కనుక పోయినప్పుడు, అబ్రప్షో ఆల్రెడీ బ్లీడింగ్ అయిపోయినప్పుడు ఇట్స్ అ లిటిల్ సెన్సిటివ్ ఇష్యూస్. ఆ బ్లీడింగ్ ఏదైతే అవుతుందో అవి మదర్కి ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే వాటి వల్ల లివర్ ఎంజైమ్స్ లేదంటే లివర్ ఫంక్షన్స్, అంటే జాండీస్ అంటాం చూసారా, ఆ లక్షణాలు కనిపిస్తాయి. అలా బ్లడ్ కూడా పల్చబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు ఇంకా అంతకంటే భయపడను నేను, బికాజ్ వీ కెన్ హ్యాండిల్ దెమ్. అలాంటప్పుడు సిచ్యువేషన్స్ మాకు ఫస్ట్ మదర్ ఇంపార్టెంట్, మదర్ ఇస్ మోర్, ఫ్యామిలీకి ఫీమేల్ ఇంపార్టెంట్. ఫస్ట్ మేము అలానే ఆలోచిస్తామండి. సిచ్యువేషన్స్ ఉన్నాయి, పెయిన్ఫుల్గా ఉంటాయి, కానీ తప్పదు. ఒక్కొక్కసారి పాపం తెలియక ఏదో నొప్పి అనుకొని, ఒక్కొక్కసారి మూమెంట్స్ తెలియట్లేదు అంటే తెలుస్తున్నాయి అని ఫాల్స్ మిత్లో ఉండి కొన్ని రోజులు ఏమన్నా మిస్ అయ్యి మా దగ్గరికి వచ్చిన కేసెస్ కూడా ఉంటాయి. సో ఇంట్రాయిట్రైన్ డెత్స్ అంటాం వాటిని. దే ఆర్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్. 8th month 7th month చాలా కారణాల వల్ల అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ పెయిన్ఫుల్. అసలు ట్రీట్మెంట్ చేసే ప్రతి సెకండ్ కూడా ఆ మదర్ పడే బాధ ఎంత ఉంటుంది అనేది మాకు తెలుస్తుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఫీమేల్. అప్పుడు మనం ఆలోచించాల్సింది మదర్. ఎంత స్ట్రాంగ్గా ఉండే వాళ్ళైనానండి పిల్లల దగ్గర దొరికిపోతారు బాగా. అంటే అంత సృష్టిలో ఉండే ఒక 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 గొప్ప విషయం కూడా. సో ఇది ప్లాసెంటా అబ్రప్షో ఏదైతే చెప్పారో దాని లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే అసలు నేను వెళ్ళాను డాక్టర్ దగ్గరికి అంటే జస్ట్ ఒక స్కానింగ్కి వెళ్ళి తెలిసిపోతుందా, లేక మీరు అన్నట్టు స్పాటింగ్ అండ్ ఒక అన్యూజువల్ సిమ్టమ్ వస్తేనే మనం దానికి కనుగొంటాం? అబ్రప్షో ఎప్పుడు వెరీ పెయిన్ఫుల్ అండి. ఎప్పుడైనా స్టార్ట్ అవుతున్నప్పుడు ద బెస్ట్ ఇండికేషన్ ఇస్ లైక్ సివియర్ పెయిన్. వాళ్ళు ఇంక ఇలా పట్టుకునే అంత పెయిన్ వచ్చేస్తుంది. ఫస్ట్ పెయిన్, తర్వాత బ్లీడింగ్ కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. రైట్. కొన్నిసార్లు కన్సీల్డ్ అని అంటాం, లోపలే కన్సీల్ అయిపోయి అబ్రప్షో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి డెఫినెట్గా ఎప్పుడు కూడా సైలెంట్గానే అవుతూ ఉంటుంది. బేబీ మూమెంట్స్ తక్కువ అయినా, సివియర్ అబ్డామినల్ పెయిన్ 1 hour కంటే ఎక్కువ ఉన్నా, బ్లీడింగ్ కనుక కనిపించినా, అంటే ఇన్ బిట్వీన్, సో ఎప్పుడైనా అవ్వచ్చు. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 12 వారాలు దాటిన దగ్గర నుంచి డెలివరీ వరకు అబ్రప్షో అనేది ఎప్పుడైనా అవ్వచ్చు. అండ్ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క కాంప్లికేషన్ ఉండొచ్చు. అందరికీ కంపల్సరీ అబ్రప్షో రాగానే డెలివరీ చేసేయాలని కూడా లేదు. సో స్మాల్ అబ్రప్షోస్ అంటే వెరీ స్మాల్, హార్ట్ బీట్ చక్కగా బేబీ హార్ట్ బీట్ మెయింటైన్ అవుతోంది అండ్ కొంచెం బ్లీడింగ్ ఎక్కువ ఏం అవ్వట్లేదు, మానిటర్ చేస్తాం. మనం ఎంత వీలైతే ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా మనం ఇలానే చేయాలి, ఇలానే డెలివరీ చేసేయాలని ఎక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. కాకపోతే అవసరం అయితే మాత్రం మనం అన్నట్టు వీ షుడ్ ఫస్ట్ థింక్ అబౌట్ మదర్. 32 weeks కనుక అంటే ఈ రోజుల్లో జనరల్లీ అండి వయబిలిటీ అంటే 28 weeks దాటితే వయబుల్ అని అంటాం. అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయినా కూడా బేబీని సురక్షితంగా అంటే ప్రీటర్మ్ బేబీ పర్ఫెక్ట్. సో మనకి 28 weeks కనుక ఒకవేళ రీచ్ అయిపోయాము అని అంటే 1 kg బేబీ వస్తే చాలండి. ఈ రోజుల్లో ఈవెన్ మై లీస్ట్ డెలివరీ బేబీ ఇస్ లైక్ 690 grams. చక్కగా ఎంత ఇప్పుడు ఆ బేబీ 2 years అయ్యి నా ముందుకు నడుచుకుంటూ వస్తే ఎప్పుడు అనిపిస్తుంది, అరే ఎలక పిల్లలా పుట్టావరా నా దగ్గరికి, ఇలా వచ్చేసావు అని. దట్ గివ్స్ us గుడ్ సాటిస్ఫాక్షన్. అబ్సల్యూట్లీ. సో దాని గురించే నేను మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అన్నానండి. సో వీ నీడ్ అ గుడ్ నైస్ సెటప్. సో ఇక్కడ వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ అండి, అబ్రప్షియోలో కానీ ప్రివియాలో కానీ మెడికేషన్స్ కూడా ఉంటాయా? అబ్రప్షియోస్ అండ్ ప్లాసెంటా ప్రీవియాస్లో బ్లీడింగ్ తగ్గించడానికి ట్రాన్ఎక్సామిక్ యాసిడ్ టెంపరీ మాత్రమేనండి. అది టెంపరీ బికాజ్ అది కొన్ని డ్రగ్ ఇంటరాక్షన్స్ కూడా ఉండొచ్చు. డ్రగ్ ఇంటరాక్షన్స్ సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత మనకి ఎక్కువ ఉండవు. ఈవెన్ ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్ ఈస్ సేఫ్ అని మనకి చక్కగా స్టడీస్ చెప్పేసినాయి అండి. కాకపోతే ఇట్స్ లైక్ అది ఓన్లీ ఎ టెంపరీ థింగ్ అండ్ జస్ట్ స్టాప్స్ ద బ్లీడింగ్.
బట్ ది రూట్ కాజ్ ఏదైతే ప్లాసెంటా ప్రీవియా ఉందో పాపం దాన్ని అయితే కరెక్ట్ చేయలేదు. బట్ అసలు అలా ఎందుకు జరుగుతుందండి? సృష్టిలో ఒక హెల్దీ ఫీమేల్లో ఒక ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత ప్లాసెంటా సెపరేట్ అయ్యే ఆస్కారం ఎందుకు వస్తుంది? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ఫిజికల్ ఎగ్జర్షన్? ఫస్ట్ థింగ్ ఈజ్, నేను ఇప్పుడు ఓపీలో చాలా మంది పాపం వస్తారు, డాక్టర్ నేను బెడ్ రెస్ట్ తీసుకుంటాను, నేను ఆఫీస్కి వెళ్ళను ప్రెగ్నెన్సీ రాగానే. ఐ టోటలీ అగ్రీ అది. కానీ నేను వాళ్ళకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి పాపం బయట కన్స్ట్రక్షన్స్లో కానీ చాలామంది ఫీమేల్స్ మూటలు ఎత్తుకుంటూ కూడా పని చేసుకుంటారు. సో అంత పని చేసుకునే వాళ్ళు కూడా 3 నెలల వరకు వాళ్ళు హాస్పిటల్కి రారు, స్కాన్స్ అవ్వవు. అదృష్టం కొద్దీ చక్కగా రీచ్ అవుతారు. అఫ్ కోర్స్ కాంప్లికేషన్స్ కూడా అలానే ఉంటాయి. కానీ అట్ ద సేమ్ టైం ఆ వర్క్ వల్ల ఎప్పుడూ కూడా మనకి ప్రెగ్నెన్సీకి ఏం కాదు అనే చెప్తానండి. బికాజ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గాడ్ గివెన్ మెకానిజం. దాని ప్రొటెక్షన్ మెకానిజమ్స్ దానికి అలానే ఉన్నాయి. అవును. సో నైస్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, మనం మంచి యోగాస్ చేసుకుంటున్నాం. ఈవెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ స్విమ్మింగ్కి కూడా ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మరీ జుంబా ఏరోబిక్స్ అవన్నీ చేసేయమని చెప్పం, కానీ వీ కెన్ నైస్లీ ఎంజాయ్ ఆల్ మినిమల్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. రొటీన్ యాక్టివిటీస్ ఏది చేసినా కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్. సో అలాంటప్పుడు అగ్రెసివ్నెస్ వల్ల వస్తుందని అయితే నేను చెప్పకూడదు. సో దీనికి మెయిన్ కాంప్లికేషన్స్ ఫస్ట్ హైపర్ టెన్షన్. మనిషి అంటే మదర్కి ఫస్ట్ నుంచే క్రానిక్ హైపర్ టెన్షన్ కనుక ఉంటే, ఆర్ ఏమైనా బీపీస్ కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్స్ అంటాం, అవి కనుక వస్తే వాళ్ళలో అబ్రప్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి యాంటీబాడీ రిజెక్షన్స్ అంటాం. సో యాంటీబాడీ రిజెక్షన్స్ అంటే ఇప్పుడు మీకు కోవిడ్ ఎగ్జాంపుల్ ఉంది. మనకి యాంటీబాడీస్ ఎక్కువ ఉంటే కోవిడ్ వైరస్ని రిజెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఏంటంటే యాంటీబాడీస్ అన్ని సైలెంట్గా ఉంటాయి, అందుకే మనకి ఇమ్యూనిటీ డౌన్ ఉంటుంది. సో ఈ యాంటీబాడీస్ ఏదైనా హై అయ్యి ప్రెగ్నెన్సీని రిజెక్ట్ చేయాలన్న ఒక లక్షణం కనుక యాంటీబాడీస్లో ఉంటే, ఫారిన్ బాడీ లాగా ఎగ్జాక్ట్లీ వెన్ ఒక బాడీ ఎప్పుడైనా ఫారిన్ బాడీ లాగా చూస్తే దెన్ ఇట్ మైట్ బి రిజెక్టెడ్. అప్పుడు కొంచెం అబ్రప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం అనుకున్నట్టు ప్లాసెంటా ప్రీవియాకి దేర్ ఆర్ కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం అనుకున్నాం ప్రీవియస్ సి సెక్షన్, లోవర్ సెగ్మెంట్లో సి సెక్షన్ అవుతుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి అది అతుక్కొని ఉంటే మనం చొచ్చుకుపోయే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీలో ఉంటాయి అని అంటాం. రైట్. సో దాన్ని ట్రోఫోబ్లాస్టిక్ ఆ రియాక్షన్స్ అని అంటాం. అది కనుక వెళ్ళి చొచ్చుకుపోయినట్టు అనిపిస్తే మాత్రం కదలదు, ఇంకా అక్కడే అయిపోతుంది. దట్ ఈస్ ప్లాసెంటా ప్రీవియా. ఇన్ కేస్ వేరే డిఎన్సీస్ కానీ సర్జరీస్ ఏదైనా కానీ, అంటే ఎనీ ట్రామా టు ది యూట్రస్, విపరీతంగా అందుకే డిఎన్సీలు వద్దు అని చెప్తాం. ఈ రోజుల్లో ఆ క్యూరేట్ చేయటం అనేది కూడా చాలా వరకు తగ్గించేసాం. సో సక్షన్ ఎవాక్యుయేషన్స్ అవుతాయి, పాపం ఎబార్షన్స్ అవ్వకుండా ఉండవు, మనం చేయకుండా బ్యాడ్ లక్లో ఉండం. అవి సక్షన్ ఎవాక్యుయేషన్స్ చేయించుకోవటం, కొంచెం ఎంత వీలైతే అంత గర్భసంచి మీద కోతలు అనేవి తగ్గించుకోవటం, అవన్నీ చేస్తే ప్లాసెంటా ప్రీవియస్ కొంచెం ఇన్సిడెంట్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ ప్రెగ్నెన్సీలో మామూలుగా అయితే భర్తతో కలవడం అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఈజ్ నాట్ ప్రొహిబిటెడ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రైమెస్టర్ అండ్ వినికిడి. బట్ ఇలాంటి కాంప్లికేషన్స్లో ఏం అడ్వైస్ చేస్తారు డాక్టర్? జీరో అండి, జీరో. అసలు అలా మనకి సింపుల్ ఇలాంటి ఎప్పుడైనా ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ సో ఎలా ఉంటుందంటే, ఇట్స్ నాట్ ఓన్లీ బెడ్ రెస్ట్, నో లిఫ్టింగ్, అంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ వద్దండి, స్టీనియస్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ చేయకండి, ఇంటర్ కోర్స్ కూడా వద్దండి అని క్లియర్గా చెప్పేస్తాం. సో దే షుడ్ నాట్ బి, అంటే అక్కడ మనకి ఏ స్ట్రెస్ అనేది కూడా ఉండకూడదు. రిక్లైనింగ్ పొజిషన్ అని అంటాం, ఇలా స్ట్రైట్గా 90 degreesలో కూడా కూర్చోవటం వద్దండి, హ్యాపీగా రిక్లైన్ అయిపోయి కాళ్ళు ఎత్తు పెట్టుకొని రెస్ట్ తీసుకోండి. యూ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని చాలా మందికి సజెస్ట్ చేస్తాం. సో మనకి నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ఎంత కాంప్లికేషన్ ఉన్నా కూడా విత్ ద రైట్ డాక్టర్ మనకి, అండ్ ఆల్సో సమ్ మెడికేషన్ టు ట్రీట్ ఇట్ అట్ దట్ పాయింట్, మనకి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఇవన్నీ జరిగినా కూడా వాటి నుంచి ఒక హెల్దీ బేబీని మనం డెలివరీ చేయొచ్చు అంటున్నారు. డెఫినెట్గా అండి. నేను ఇందాక మీతో అన్నట్టు 37 weeks రీచ్ అవటం మన గోల్. రైట్. నేను పేషెంట్స్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, 28 వెరీ గుడ్ అమ్మ, వయబుల్కి వచ్చేసాం, ఇంకొంచెం రెస్ట్ తీసుకోండి. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ పాపం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం మనం. అలానే కొంచెం 32 weeks 34 weeks వెరీ గుడ్ అండి, సేఫ్ జోన్కి వచ్చేసాం. సో ఎందుకంటే ఈ రోజుల్లో 34 weeks అంటే 28 weeks మీతో అన్నట్టు వయబుల్ బేబీని కనుక మనకి న్యూనటాలజిస్ట్లకి ఇస్తే దే విల్ హ్యాపీలీ గివ్ అస్ ఏ గుడ్ చైల్డ్, గుడ్ హెల్దీ చైల్డ్. సో మనం టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళి 37 రీచ్ అయిపోతే మాత్రం సెక్షన్ గురించి బాధపడకుండా డైరెక్ట్ ఎలెక్టివ్గా అన్నీ రెడీ చేసుకొని, అంటే ఇంక్లూడింగ్ మేము ఇప్పుడు వాస్కులర్ సర్జన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం అండి. ఇప్పుడు యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అని అన్నాం చూసారు, ఇట్ వాజ్ ఎ లేటెస్ట్ టెక్నాలజీ. మనం ఇప్పుడు వాడే టెక్నాలజీలో లేటెస్ట్ టెక్నాలజీ ఇస్ లైక్ ఎంబలైజేషన్. సో ఆ ఎంబలైజేషన్ చేసుకుంటూ యూట్రైన్ ఆర్టరీని బ్లాక్ చేసేసుకొని సెక్షన్ కనుక చేయగలిగితే బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంటే బ్లడ్ లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ మరొక చాలా కీలకమైన ప్రశ్న, అబ్రప్షియో జరిగినప్పుడు ప్లసెంటా కొంత సెపరేట్ అవుతుంది కాబట్టి ఆ పర్సంటేజ్ ఆఫ్ సెపరేషన్ని బట్టి స్టంటెడ్ గ్రోత్ కానీ
ఆర్గన్ ఫార్మేషన్లో ఉన్న ఇబ్బంది కానీ ఉంటుందా బేబీలో? వీక్స్ బట్టి అనుకోవాలి స్వప్న గారు. ఎందుకంటే ఇప్పుడు వీక్స్ కనుక ఫస్ట్ ట్రైమిస్టర్లోనే, అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు మనకి అబార్షన్ అని అంటాం. మనం సెకండ్ ట్రైమిస్టర్లో కనుక ఒకవేళ కనుక అబార్షన్ అయితే, అంటే అబార్షన్ వస్తే కనుక ఆ టైంలో ఫార్మేషన్ డిఫెక్ట్స్ రావు. ఎందుకంటే 12 to 13 వీక్స్కి మనకి ఆర్గాన్ ఫార్మేషన్ అనేది ఆల్మోస్ట్ జరిగిపోతుంది. రైట్. ఇట్స్ ఓన్లీ ఎ గ్రోత్. అప్పటి వరకు ఫార్మేషన్, ఆ తర్వాత గ్రోత్. సో అబ్నార్మాలిటీస్ రావు. కానీ ఆక్సిజన్ కెపాసిటీ తగ్గిపోవటం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్స్, సో బ్రెయిన్లో ఇప్పుడు మనకి స్ట్రక్చర్ డెవలప్ అవ్వచ్చు కానీ వాటి ఫంక్షన్స్ మనం అనలైజ్ చేయలేం. సో హైపాక్సిక్ చేంజెస్ అని అంటాం. బాగా విడిపోతాయి. ఆ విడిపోయిన తర్వాత ఒక్కవేళ కనుక ఆక్సిజన్ కెపాసిటీ తగ్గితే ఎస్, కాంప్లికేషన్స్ చూస్తాం. అండ్ ఆ కాంప్లికేషన్స్ చూసి మీరు అడ్వైస్ ఇస్తారా డాక్టర్ గారు, దట్ దిస్ ఇస్ ఇది అంటే యాజ్ మచ్ యాజ్ ఇట్స్ సో హార్డ్ టు సే దిస్, టర్మినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి? గ్రేడ్స్ కనుక బాగా పెరిగి కంప్లీట్ ప్లాసెంటా కనుక విడిపోతే మనం ఇందాకలు అనుకున్నట్టు వీ షుడ్ థింక్ అబౌట్ మదర్. ఆ లోపల పెట్టేసి ఆ బ్లడ్ క్లాట్స్ని ఎక్కువసేపు ఉంచేస్తే మదర్లో బ్లడ్ లాస్ అయిపోతుంది. సో మదర్ బికమ్స్ ఎనిమిక్, వాళ్ళకి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోతుంది. దిల్ గోయింగ్ టు షాక్ అండి. అండ్ ఐ నో మీరు కొంచెం ఇట్స్ ఎ హార్డ్ థింగ్ టు సే షాక్ అని, కానీ ఎందుకు చేస్తాము, ఎందుకు అగ్రెసివ్గా ఉంటామని చెప్పడానికి దిస్ ఇస్ అ కాంప్లికేషన్. అవన్నీ చక్కగా అవాయిడ్ చేసుకోవచ్చు. మనం క్విక్ ఇంటర్వెన్షన్స్ చేసుకుంటే కనుక చక్కగా అవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఇట్ సీమ్స్ లైక్ అంటే ఇవన్నీ ఎప్పటి నుంచో మనకి తెలిసినవే, కానీ ఇప్పుడు మెడికల్ అడ్వాన్స్మెంట్ తోటి ప్రతిదానికి పరిష్కారం ఉంది. అండ్ కరెక్ట్గా కనుగొనడం అండ్ ఆల్మోస్ట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని బాగా దగ్గరగా మానిటర్ చేయడం ఇస్ అ కీ. ఇదివరకు ఏదో ఆడుతూ పాడుతూ కనేశారు అండంలా కాకుండా ఇప్పుడు లైఫ్ స్టైల్కి ఇప్పటి కాలానికే చేయాలి. అండ్ ఫైనలీ డాక్టర్ పూజిత గారు, కెన్ యూ షేర్ మీరు హ్యాండిల్ చేసిన ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా జరిగిన ఒక సందర్భం యాజ్ వీ క్లోజ్ ఆన్ అ పాజిటివ్ నోట్? యా, సో యాక్సెస్ సేమ్ ప్లాసెంటా ప్రీవియా, ఇది కోవిడ్ టైంలో అండి. డీటెయిల్స్ చెప్పట్లేదు కాబట్టి ఐ కెన్ సే ద కంప్లీట్ హిస్టరీ. వారు పాపం ఆ పేషెంట్ హెచ్సివి పాజిటివ్, అంటే ఒక వైరస్ పాజిటివ్. అవును. సో మీకు తెలుసు కోవిడ్లో డెలివరీస్ కూడా చాలా కష్టమైనాయి. సో ఆ టైంలో మేము కూడా నార్మల్ డెలివరీస్ చేయలేకపోయాం. ఫస్ట్ వేవ్ గురించి మాట్లాడుతున్నాను మీకు. ఆ టైంలో ప్రీవియస్ సి సెక్షన్, సేమ్ అక్రీటా ప్లాసెంటా ప్రీవియా, అంటే అతుక్కొని ఉన్న ప్లాసెంటా నా దగ్గరికి ఆల్మోస్ట్ వాళ్ళు 33 వీక్స్కి వచ్చారు. బాగా పీక్ వేవ్లో ఉన్నాం. సో అదర్ 3 వీక్స్లో అది కన్ఫర్మ్ అయిపోయింది. మేము ఇలాంటి కేసెస్కి ఎంఆర్ఐ చేయించుకుంటాం, అంటే ఎంత లోపలికి అతుక్కొని ఉంది అని. పక్కా ఆర్గాన్స్ అంటే కింద బ్లాడర్కి వీటికి గ్రేడింగ్ అంతా చేసుకున్నాము. 37 వీక్స్కి వచ్చిన తర్వాత ఆ కేసుకి సెక్షన్ తీసుకొని నేను ఖచ్చితంగా గర్భసంచి తీయాల్సి వచ్చింది అప్పుడు. బికాజ్ ఈ ఎంబలైజేషన్స్ కానీ ఇంత లగ్జరీగా చేసే అవకాశం కూడా అప్పుడు మా లోడ్కి మా వల్ల కాలేదండి. మనకు అందరికీ ప్రాక్టికల్గా తెలిసిందే. సో ఆ లోడ్కి ఇస్ లైక్ కంప్లీట్గా నేను ఇంకొక గైనకాలజిస్ట్ని సేఫ్ సైడ్గా పెట్టుకొని ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఈ కేసెస్ ఎలా ఉండాలంటే క్విక్ రియాక్షన్ అండి. సో ఆ టైంలో వారికి డెలివరీ, గర్భసంచి తీయటం, కొంచెం బ్లాడర్ కూడా చొచ్చుకుపోయి ఉంటే బ్లాడర్ ఇంజరీ అయితే దాన్ని కూడా చక్కగా ఆన్ ది స్పాట్ రిపేర్ చేయటం, ఫోలీస్ క్యాథెటర్ వాళ్ళకి అలా పెట్టి ఇద్దరిని, బేబీని మదర్ని వితిన్ 3 to 4 days డిశ్చార్జ్ చేసి వితిన్ 14 అంటే 21 daysకి మనం ఆ క్యాథెటర్ కూడా తీసేస్తామండి. మదర్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ ఆఫ్టర్ 20 days. సో అది మాత్రం ఇప్పటికీ నేను మర్చిపోలేను. బికాజ్ ఆ కోవిడ్ టైంలో ఫైనాన్షియల్ ఇష్యూస్, దే కాంట్ ఎఫర్ట్ పాపం. ఇవన్నీ ఖర్చుతో కూడా కూడుకుంటాయి. కాంప్లికేషన్ పెరుగుతున్న కొద్దీ పాపం వాళ్ళకి ఐసీయూ ఇవన్నీ పెరుగుతాయి. గుడ్ థింగ్ ఈజ్ వీళ్ళు ఐసీయూలో కూడా పెట్టలేదు మేము. సో ఇట్స్ అ వెల్ ప్రిపేర్డ్, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని హ్యాపీగా డెలివరీ చేసి ఇద్దరిని పంపించాం. గర్భసంచి లూజ్ అయ్యాం, కానీ మదర్ అండ్ చైల్డ్ ఆర్ హ్యాపీ. and they have a beautiful, almost like a blessing లాగా అనిపిస్తారు. ఆ టఫ్ టైమింగ్స్ లో నాకు అది మర్చిపోలేని కేసు అండి అసలు. సో ఇలాంటి కేసెస్ యాక్చువల్లీ మేబీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, ఇలానే రిఫరల్ కేసెస్ కూడా చాలా వస్తూ ఉండేవి వేరే ఊర్ల నుంచి. ఇలా ప్రీవియా అయిపోయింది అనగానే ఒక పేషెంట్కి అయితే డీఫార్మ్డ్ బేబీ, అక్రీటా పెట్టుకొని లోపల డీఫార్మ్డ్ బేబీ పెట్టుకొని ఉన్నారు. అసలు ఆ టైంలో బాగా క్రూషియల్. వాళ్ళకి పాపం అబార్షను చేయలేము, అంటే టాబ్లెట్స్ ఇచ్చేసి అబార్షన్ చేసి సేఫ్గా ఇంటికి పంపించడం వేరు డీఫార్మ్డ్ బేబీకి. కానీ ఆ డీఫార్మ్డ్ బేబీకి సేమ్ ప్లాసెంటా అక్రీటా ఉంటే ఆ మదర్కి ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, అన్నెసెసరీ సర్జికల్ ఇంటర్వెన్షన్. సో కానీ అయినా ఆ పేషెంట్కి మాత్రం బికాజ్ మనం బేబీ గురించి ఆలోచించట్లేదు కాబట్టి చక్కగా ఎంబలైజేషన్ చేసుకొని ఇమీడియట్గా హ్యాపీగా సర్జరీ చేసి 3rd day వితౌట్ బ్లీడింగ్, వితౌట్ 1 unit ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ హ్యాపీగా ఇంటికి పంపించామండి. సో అది 4 cases చేసాం.
సో ఆల్మోస్ట్ ఆ 1 year లాస్ట్ ఇయర్ స్పాన్లోనే వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ 4 cases అలాంటివి. సో బ్యూటిఫుల్ రిజల్ట్స్, ఎందుకంటే అవి చాలా రేర్. సో అన్ని పక్కన దగ్గర నుంచి మనకు వచ్చినాయే తప్ప మనం అంత ఫాస్ట్గా రెగ్యులర్గా చూసే కేసెస్ కావాలి. సో ఇట్స్ అ గుడ్ హ్యాపీనెస్, ఇట్స్ అ గుడ్ ఫీలింగ్. సో ఇద్దరు మదర్ అండ్ చైల్డ్ కనుక అలా ఇంటికి వెళ్తే ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. బట్ డాక్టర్ పూజిత దేవి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవాళ, అండ్ చాలా హోప్ ఇచ్చారు దట్ ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటే కూడా మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి. సో యువర్ లాస్ట్ ఫైనల్ ఒక 2 వాక్యాలలో మీ టిప్స్ ఫర్ అ హ్యాపీ ప్రెగ్నెన్సీ, హెల్దీ హ్యాపీ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ అసలు కాంప్లికేషన్స్ రానికూడదు. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసేద్దాం, హెల్దీ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుందాం. 30 years లోపు అట్లీస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేయండి. అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో ఏ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్. కెరియర్ ఎప్పుడూ అంటే ప్రామిస్ అంటే అది దాన్ని వదిలేసే ఖచ్చితంగా మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళాలని లేదు. ప్యారలల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ హెల్దీ ప్రెగ్నెన్సీస్ వేసుకుంటూ హెల్దీగా అంటే ఇన్ ఫ్యూచర్ కూడా మన హెల్త్ బాగుండటానికి లిటిల్ ప్లానింగ్ బిఫోర్ 30 years ఇస్ అ ఫస్ట్ సజెషన్ అండి. బికాజ్ ఈరోజు కెరియర్ అనుకుంటూ అంటే ఎంత అడ్వాన్స్ అయిపోయామని అంటే ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకుందామా అన్న వరకు వెళ్ళిపోయాం. అవును, నాట్ రిక్వైర్డ్. ఆ బయాలజికల్గా వచ్చే ప్రెగ్నెన్సీలో ఉన్న హ్యాపీనెస్ని మిస్ అవ్వద్దు అని మాత్రం చెప్తానండి. అంత మెషిన్ లాగా మెకానికల్గా వెళ్ళొద్దు. న్యాచురల్ సృష్టికి సహకరిస్తూ సృష్టిలో ఒక భాగం అవుతూ కొనసాగితేనే అందరికీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీల్. అబ్సల్యూట్లీ. డాక్టర్ పూజిత దేవి గారు ధన్యవాదాలు. అండ్ ఆబ్వియస్లీ కాంప్లికేషన్స్ లేని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మనం వంతు, కానీ ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తే కూడా మనం కరెక్ట్ డాక్టర్ దగ్గర ఉంటే ఆబ్వియస్లీ ఇప్పుడు పూజిత దేవి గారు షీ హ్యాస్ నరేటెడ్ హర్ ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని సంపూర్ణంగా హ్యాండిల్ చేయడం సాధ్యం. సో విషింగ్ యూ ఆల్ హ్యాపీ ప్రెగ్నెన్సీ. అండ్ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం ఒక చాలా స్పెసిఫిక్ ఆస్పెక్ట్ మాట్లాడబోతున్నాం ఇన్ గైనకాలజీ, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అంటే ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అలాగే ఇతర కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ దాన్ని నివారించడం ఎలాగా, దానికి చికిత్స ఏంటి తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి లైఫ్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.